ఆంధ్రాలో సాధ్యం కానీ తెలంగాణలో సాధ్యమైంది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే తెలంగాణలో మీడియాలో 3 పార్టీలోళ్ళకి చాయిస్ ఉంటుంది. మొన్న రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ, కిషన్ రెడ్డి ఇంటర్వ్యూ, కేసీఆర్ ఇంటర్వ్యూ. వెరీ గుడ్. అది నిజమైన ప్రజాస్వామ్యం. ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రజ్యోతోళ్ళు చంద్రబాబు దేస్తారు. టీవీ నైనోళ్ళు జగన్ దేస్తారు. ముగ్గురిది ఉందా? నో చాయిస్. అట్లాంటి దరిద్రం ఆంధ్రాకుంది. అదే కాకుండా ఇక్కడ ఒక సమస్య మీదన చంద్రబాబు నాయుడు గారు ఎళ్లి జగన్‌కి వినతి పత్రం ఇస్తే చూద్దాం అనుకున్నాం 5 ఏళ్లలో. వల్ల కాల. అంతకుముందు 5 ఏళ్లలో జగన్ ఎళ్లి చంద్రబాబు గారికి వినతి పత్రం ఇస్తే చూద్దాం అనుకున్నాం. వల్ల కాల. ప్రజాస్వామ్యబద్ధంగా లేరిక్కడ. నాయకులు రాజుల్లా ఫీల్ అవుతున్నారు. బట్ అక్కడ ఇవాళ ఎందుకు నచ్చింది తెలంగాణ అంటే రేవంత్ రెడ్డిని ఎల్పీ నాయకులు ఎళ్లి కలిశారు. కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. అందులో ప్రధానంగా ఏదైతే మీరు చెప్పినటువంటి రుణమాఫీ చేయండి, కౌలు రైతులకు ఇస్తానన్నట్టు 12,000 ఇవ్వండి, అట్లాగే రైతు బంధు కింద ఇస్తానన్నట్టు 15,000 ఇవ్వండి, అట్లాగే ధాన్యానికి 17% తరుగు తీస్తున్నారా తీయకుండా చూడండి, ఇట్లాగా డీటెయిల్గా అంటే దాని పేరేంటి 3 కేజీలు ఏమో తరుగు తీస్తున్నారు, 17% తేమ కింద కట్ చేస్తున్నారు, అవి తీయండి, ఇట్లాంటివన్నిటినీ కలుపుతూ ఒక వింత పత్రాన్ని ఇస్తే చక్కగా తీసుకున్నాడు ఆయన బాధ్యతాయుతంగా ఆ విషయం. అది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి స్ఫూర్తి. అది ఆంధ్రాలో కరువు అవుతుంది.